Sujosh world. So hope everybody is fine. Okay. So our next topic in the psychology is scope of psychology or branches of psychology. First of all, scope of psychology. I told you in the important question. This is very important for long answer. Long answer or షార్ట్ ఆన్సర్. వెరీ షార్ట్ ఆన్సర్స్ లో చాలా రేర్ గా అడుగుతారండి. లాంగ్ ఆన్సర్ లో అయితే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో హోప్ యూ గైస్ విల్ ఫాలో దిస్. Scope of psychology is nothing but scope of psychology means where you can apply psychology in your day-to-day life. Okay, so as I told you in the previous classes that there is no particular scope to the psychology and psychiatry in the olden days. Okay, so olden days లో ఏంటంటే మనకు సైకాలజీ కానీ సైకియాట్రిక్ కానీ ఒక పర్టిక్యులర్ హోప్ అంటూ లేదండి. అండ్ దర్ ఇస్ నో స్పెషల్ వింగ్ and there is no special section for those సెక్టర్స్. ఓకే, ఒక సైకాలజీని సైకియాట్రీని అసలు ఒక సైన్స్ గానే ట్రీట్ చేయలేదు. వెన్ ద డేస్ ఆర్ పాసింగ్, ఓకే, సో డేస్ అడ్వాన్స్ అవుతున్న కొద్ది ఏంటంటే సైకాలజీని కూడా ఒక స్పెషల్ సైన్స్ గా కన్సిడర్ చేయడం జరిగింది. సో కమింగ్ టు ద స్కోప్, సో వెన్ ద కన్సిడరేషన్ హ్యాస్ బీన్ బిగన్, ఓకే, ఎప్పుడైతే కన్సిడరేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారో దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఆఫ్ సైకాలజీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి సెక్టర్ లో సైకాలజీ ఉందండి. దేర్ ఇస్ అ లార్జ్ స్కోప్ ఆఫ్ సైకాలజీ ఇన్ ఆల్ ద సెక్టర్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఓకే, సో వేర్ ఎవర్ యూ సీ లైక్ ఇన్ ద ఎడ్యుకేషనల్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్స్, ఓకే, హాస్పిటల్ సెక్టర్స్, okay, so like the way everywhere you will find the psychology. Based on that, the psychology has several branches. The main branches are of two types. Those are pure psychology and applied psychology. Main two branches and pure psychology and applied psychology. Coming to the pure psychology again divided into general psychology, experimental psychology, physiological psychology, abnormal psychology, developmental psychology, social psychology, geopsychology and parapsychology. So not only this, in both the branches there are several branches. ఓకే, సో దేర్ ఆర్ సెవరల్ మోర్ బ్రాంచెస్. ఇంకా చాలా బ్రాంచెస్ ఉంటాయండి మన సబ్జెక్ట్ లో ఇన్ డెప్త్ గా పోతే. లైక్ ఎవరైతే ప్యూర్ గా బిఎస్సి సైకాలజీ, ఎంఎస్సి సైకాలజీ తీసుకుంటారో వాళ్ళకి కనుక చూసుకుంటే మనకి మోర్ దాన్ 40 బ్రాంచెస్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ మెయిన్ బ్రాంచెస్ లో. సో అంత ఇన్ డెప్త్ గా మీకు అవసరం లేదండి. యాజ్ ఆఫ్ నౌ దీస్ ఆర్ ఇనఫ్. ఓకే, సో ద ఫస్ట్ వన్ ఈజ్ జనరల్ psychology. Coming to the general psychology is a science which completely deals with the fundamentals of psychology. Fundamentals, principles, rules and regulations and general theories of psychology. ఏవైతే నార్మల్ గా మనం కొన్ని ప్రిన్సిపల్స్, ఫండమెంటల్స్, థియరీస్ చదువుతామో those all comes under general psychology. Like what ever you study now from your book, మన బుక్ లో ఏదైతే చదువుతున్నామో those all comes under general psychology. Okay, and next one is experimental psychology. Okay, experimental psychology is nothing but it is the experimental psychology completely deals with the psychological experiments done by using the scientific methods. ఏవైతే సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్స్ సైంటిఫిక్ మెథడ్స్ ని యూజ్ చేసి వాటిని మనకి పబ్లిష్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైకాలజీ బుక్ ఓపెన్ చేసుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియరీస్ ఉంటాయి, రైట్? కాగ్నిటివ్ థియరీస్ చూడండి, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని, కోహ్లర్స్ థియరీ అని, ఓకే, థియరీస్ డన్ ఆన్ ద ర్యాట్, చింపాంజీ, ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియరీస్ ఆఫ్ ఇమోషన్స్ ఉంటాయి, థియరీస్ ఆఫ్ మోటివేషన్స్ ఉంటాయి, రైట్? సో దోస్ ఆల్ కమ్స్ అండర్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ ఆఫ్ psychology. Okay, so whatever the experiment they have done, that experiment they are going to publish, and what are the methods they have followed, and what is the outcome, and what is the use behind making that experiment. ఆ ఎక్స్పెరిమెంట్ చేయడానికి యూజెస్ ఏంటి, ఎలా చేశారు, అండ్ చేశాక వాట్ ఈస్ ద అవుట్కమ్ అనేది కంప్లీట్ గా మనకు ఈబీపీ, ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ లాగా మనకు ప్రతిదీ పబ్లిష్ చేసి చూపిస్తారండి టెక్స్ట్ బుక్ లో. ఓకే, సో దోస్ ఆల్ ద థింగ్స్ కుడ్ బి డీల్ ఇన్ ద experimental psychology. And next one is physiological psychology. Sorry. Okay, so coming to the physiological psychology, so there is a interrelation between the body physiology with the psychology. Yes or no? So మన ఫిజియాలజీకి మన బిహేవియర్ కి సంబంధం ఉంటుందా అండి అంటే కంపల్సరీ ఉంటుంది. క్లియర్?
See, when your physiology is normal, your psychological behavior is going to be normal. When your psychological behavior is normal, same thing, your physiology is going to be normal, right? So would you think that మనకి ఏదైనా బాగా కోపంగా ఉన్నాం అనుకోండి, when you are anger, when you are completely normal, you are going to be completely normal. Your eyes are going to be normal, your skin condition is going to be normal, and your temperature is going to be normal, right? See, when there is a behavioral changes, emotional disturbances, బాగా మనం యాంగర్గా ఉన్నాము అనుకోండి, బాగా కోపంలో ఉన్న వాళ్ళని చూడండి, ఇమీడియట్లీ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ అ రెడ్నెస్ ఆఫ్ యువర్ ఐస్, రెడ్నెస్ ఆఫ్ యువర్ స్కిన్స్, అండ్ యూఆర్ గోయింగ్ టు సీ ద గూస్ బంప్స్ ఆన్ యువర్ హ్యాండ్స్, రైట్? మనం ఇక్కడ మన ఏమంటారు, మన హెయిర్ ఇలా లేచి ఉండడం చూస్తాము, రెడ్నెస్ ఆఫ్ ద ఐస్ చూస్తాము. అండ్ కంపేరింగ్ టు ద నార్మల్ పర్సన్, ఇమోషనల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళది, బాగా యాంగర్గా ఉన్న వాళ్ళ బాడీ టెంపరేచర్ అనేది హయ్యర్ ఉంటుందండి. Clear? So this is what is the relation between the physiology and psychology. When you have a psychological disturbances, immediately your body physiology is going to be disturbed. When you have a body physiology disturbances, immediately you are going to have a behavioral disturbances, emotional disturbances. So those both were the interrelated components. Okay, so that could be explained in the physiological psychology. And next one is abnormal psychology. As I told you yesterday itself that abnormal psychology is also called as psychiatry. Okay, psychiatry is nothing but this is the science which completely deals with the different types of psychological disorders, its causes, clinical features, treatment, and other management things. Okay, psychiatry is the abnormal science which completely deals with the psychological disturbances and its treatment. Clear? And next one is social psychology. Social psychology which completely deals with the different types of groups existing in the society and the interrelation between the one to other. Okay, so ఏవైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటారు మన సొసైటీలో, ఎస్ ఆర్ నో? మనం సోషాలజీలో చూసుకుంటే కనుక లేటర్ ఆన్ క్లాసెస్లో చూద్దాము, మనకు టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అనేది ఉంటుంది. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి సొసైటీలో. కొంతమంది ద గ్రూప్ మే బీ ఓకే, like it may be due to the community groups, okay, color groups, creed groups, gender groups. Okay, girls అంతా ఒక సైడ్ ఉండాలి, బాయ్స్ అంతా ఒక సైడ్ ఉండాలి, మా ఊరు వాళ్ళు ఒక దగ్గర, మీ ఊరు వాళ్ళు ఒక దగ్గర, ఇలా ఒక గ్రూప్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ దేర్ సైకాలజీ వెన్ దే ఆర్ ఫార్మింగ్ ద గ్రూప్? వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందో చెప్పండి గ్రూప్ ఫార్మ్ చేసేటప్పుడు. ఓకే, మా ఊరి వాళ్ళంటే దే బిలాంగ్స్ టు మీ, సో వీ హ్యావ్ టు బీ ఇన్ వన్ గ్రూప్. క్లియర్? ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా మీకు. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అనేది ఎలా ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ సొసైటీలో ఒకరికి మధ్య ఇంటర్ రిలేషన్ ఎలా ఉంటుంది, అండ్ అపోజిట్ పర్సన్ బిహేవియర్, హౌ దట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఆన్ అవర్ బిహేవియర్. ఎదుటి వ్యక్తి మన ప్రవర్తన మీద ఎలా ఏమంటారు ఎఫెక్ట్ చూపిస్తారు. ఓకే, సో దీస్ ఆల్ ద థింగ్స్, దీస్ ఆర్ రిలేటెడ్ థింగ్స్ కుడ్ బి డీల్ ఇన్ ద social psychology. And next one is geopsychology. Geopsychology itself is, geo means geography, as you know already. Okay, geopsychology is a science which completely deals with how our environmental changes is going to affect your behavior. మన వాతావరణ చేంజెస్ అనేది మన బిహేవియర్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనం జియో సైకాలజీలో చూస్తాం. ఓకే, హౌ ద ఎన్వైరన్మెంటల్ చేంజెస్ విల్ ఎఫెక్ట్ ఆన్ యర్ బిహేవియర్. ఎన్వైరన్మెంటల్ చేంజెస్ మన బిహేవియర్ మీద ఎఫెక్ట్ ఉంటుందా అండి? కంపల్సరీ ఉంటుంది, రైట్? సో వెన్ యూ ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ద సీజనల్ చేంజెస్ చూసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూ టేక్ ద సమ్మర్ సీజన్లో ఏంటి, బై 4:30 అరౌండ్ యూ విల్ హ్యావ్ వైట్ ఎట్ అవుట్ సైడ్. ఓకే, 4:30కే మనకు తెల్లవారిపోతుంది, రైట్? సో వీ యూస్ టు వేక్ అప్ బిట్ ఎర్లీ. When you wake up early in an active mood, automatically your day is going to be completely in an active state. Okay, you take the example of winter season. Okay, so winter season around 6:30 or 7 also you will find dark at outside. Okay, so మనకు బయట చూసుకుంటే చాలా చీకటిగా ఉంటుంది, even if it is 6:30 7 అయినా కూడా. So at that moment we won't feel like to wake up, రైట్? మనం లేవాలి, తొందరగా లేగాలి అని అయితే అనుకోము. సో వీఆర్ గోయింగ్ టు బి లైక్ కవర్డ్ విత్ ద బ్లాంకెట్స్ అండ్ యూ విల్ ఫీల్ సో హాట్ టు బీ ఇన్ ద బెడ్రూమ్,
రైట్. లోపల వెచ్చగా ఉండడానికే ఇష్టపడతాం తప్ప చలిలో బయటికి రావాలి అని అనుకోము. వెన్ యూ హ్యావ్ ఎ లేజీ మార్నింగ్స్ లైక్ దాట్, ఓకే. సో అట్లాంటి లేజీ మార్నింగ్స్ ఉన్నప్పుడు ఏంటి, మనం లేట్గా లేచి లేజీగా ఉన్నప్పుడు ఆ డే ఆల్సో గోయింగ్ టు బి లేజీ, right? So that's how the environment changes are going to have a great effect on your behavior, okay. So those aspects can be dealt in the geopsychology. And last one is parapsychology. Coming to the parapsychology, this parapsychology completely deals with the extrasensory perceptions, okay. Extrasensory perceptions are like example em cheppali, ivi untayi kadandi, like rebirth ani, మెమరీస్ ఫ్రమ్ ద లాస్ట్ బర్త్ అని, గత జన్మ జ్ఞాపకాలు, అప్పుడు వాళ్ళే మళ్ళీ పుట్టారు అని కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, రైట్. సో ఇలా రీబర్త్ అని ఇలాంటి ఎక్స్ట్రా సెన్సరీ యాక్షన్స్ అంటే మన పరిధిలో లేకుండా కొన్ని జరుగుతున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజంగా ఉన్నాయా లేదా అనే దాని మీద స్టడీ కండక్ట్ చేస్తారనమాట. దోస్ ఆల్ ఆస్పెక్ట్స్ కుడ్ బి డీల్డ్ ఇన్ ద parapsychology, okay. So these are all about the branches of pure psychology. Hope everybody is clear. Under the pure psychology, general psychology, experimental, physiological, abnormal, developmental, social, geo and parapsychology are the branches. So the next classification is applied psychology. Applied psychology again divided into educational psychology, political psychology, industrial psychology, legal psychology and clinical psychology, okay. In that first one is educational psychology. Coming to the educational psychology is a science which completely deals with the use of psychology at educational sector, okay. So educational sector lo psychology use enta undi and what are the aspects we can apply on the educational sector. So psychology ki sambandhinchina aspects evaithe unnayo evi mana educational sector lo యూజ్ చేయగలుగుతాము అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ద అవుట్కమ్, మనం యూజ్ చేసిన టూల్స్ వల్ల అవుట్కమ్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేయడానికే మనం ఎడ్యుకేషనల్ సైకాలజీ చూస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నవడేస్ ఇన్ ద కార్పొరేట్ స్కూల్స్, ఓకే, ఎవ్రీవేర్ దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ సమ్ అసెస్మెంట్ టెస్ట్ టు ద స్టూడెంట్ బిఫోర్ దే గివ్ అడ్మిషన్ ఇన్ టు ద స్కూల్, ఓకే. స్కూల్లోకి అడ్మిషన్ ఇవ్వడానికి ముందే కొన్ని అసెస్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారండి స్టూడెంట్స్కి, బికాస్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద స్టూడెంట్ క్యాపబిలిటీస్ అండ్ క్యాలిబర్, పిల్లల కెపాసిటీ ఎంత ఉంది, వెదర్ దే కుడ్ బి అడ్మిటెడ్ ఇన్ దిస్ క్లాస్ ఆర్ నాట్, వాళ్ళ క్లాస్కి ఎలిజిబుల్ ఉన్నారా లేదా, అడ్మిట్ చేయొచ్చా లేదంటే ఇంకా దానికంటే కొంచెం హైయర్గా ఉన్నారా లోవర్గా ఉన్నారా అని తెలుసుకోవడం కోసమని వాళ్ళు కొన్ని అసెస్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. అండ్ ఆల్సో అసెస్మెంట్ టెస్ట్ అంటే అదేదో మళ్ళీ మనం పెద్ద ఏదో టెస్ట్ చేస్తారు అని కాదండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ అసెస్మెంట్ డ్యూరింగ్ ద ఎడ్యుకేషన్ ఏముంటుంది చెప్పండి, లైక్ ఎగ్జామ్స్ వాట్ ఎవర్ యూ కండక్ట్, లైక్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కానివ్వండి, we are going to test the student knowledge by conducting different types of exams. It may be the long answer questions or the short answer questions or the very short answer questions, fill in the blanks, and different types of tools మనం prepare చేసేస్తాము. What is the reason behind preparing all those things means in order to find out the student capacity and also knowledge levels at the subject, okay. So those all the aspects could be dealt in the educational psychology. And next one is political psychology. Political psychology is nothing but it is also a science which completely deals with the political aspects, how the psychology going to help out to the politics, ఓకే. కొన్ని సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఉంటుందండి పొలిటికల్ సైకాలజీలో, లైక్ యూ సీ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ద గవర్నమెంట్ పీరియడ్ ఈస్ గోయింగ్ టు బి ఫర్ 5 years, రైట్. సో 5 yearsలో ఎలా ఉంటుంది అంటే మన సైకాలజీని, పాపులేషన్ సైకాలజీని బట్టే ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అ మూవ్, ఎస్ ఆర్ నో. మనకు ఒక 4 years నుంచి గవర్నమెంట్ నుంచి ఏం రిలీజ్ అవ్వలేదు అనుకోండి, ఆ 4 years మనం ఏమనుకుంటాము, అరే అసలు వీళ్ళు ఏమి ఇస్తలేరు, మనం నెక్స్ట్ టైం వీళ్ళకి ఓట్ వేయొద్దు, మనం సపోర్ట్ చేయొద్దు అనేది అనుకుంటాము. సి ద లాస్ట్ 1 year, ఓకే, 4 years మనకి ఏమీ ఇవ్వలేదండి. సో ఆ లాస్ట్ 1 yearలో ఇంకొక నెక్స్ట్ ఒక 8 monthsలో or 9 monthsలో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి అన్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని రిలీజ్ చేశారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. సో అన్ని రిలీజ్ చేశారు, ఇట్ మేబీ జాబ్స్ కానివ్వండి, ఏదన్నా స్కాలర్షిప్స్ కానివ్వండి, స్టైఫండ్స్ కానివ్వండి, ఏదైనా ఫ్రీ లోన్స్ కానివ్వండి, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. గ్రూప్ ఆఫ్ పీపుల్ని బట్టి స్టూడెంట్స్కి అయితే ఇలా ఇవ్వడం, ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళకైతే జాబ్స్ రిలీజ్ చేయడము,
అండ్ ఇది క్రాప్ వ్యవసాయం అగ్రికల్చర్ చేసుకునే వాళ్ళకి ఫ్రీ లోన్స్ ఇవ్వడము. ఇలా ఇమీడియట్ గా విత్ ఇన్ దట్ 8 months లో అన్ని శాంక్షన్ చేశారు అనుకోండి. సో వాట్ అబౌట్ యువర్ పాపులేషన్ సైకాలజీ? వాళ్ళ 4 years ఇవ్వందంతా మర్చిపోతాం మనం, రైట్? వాట్ ఎవర్ దే హ్యావ్ శాంక్షన్డ్ విత్ ఇన్ దట్ 8 months or 1 year, we are going to put those things in our mind. Okay, so that is going to be like a strategy, different types of strategies how we can apply in order to have a good outcome. Okay, so those all the particulars could be deal in the political psychology. And next one is industrial psychology. Industrial psychology is also a science which, okay, సో లైక్ ఇప్పుడు నవడేస్ చూసుకుంటే ఇండస్ట్రీస్ లో కూడా సైకాలజీని ఒక స్పెషల్ బ్రాంచ్ గా పెట్టినారండి. లైక్ ఒక సైకాలజిస్ట్ ని పెట్టడమో, ఒక నర్స్ సైకాలజిస్ట్ ని పెట్టడమో చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు రీడ్ ద మైండ్ సెట్ ఆఫ్ అన్ ఎంప్లాయీ, సీ వాట్ ఎవర్ హౌ మచ్ ఇన్వెస్ట్మెంట్ యు పుట్, ఓకే, ద ఎంప్లాయీ హ్యాస్ టు వర్క్. ఎస్ ఆర్ నో? మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా ఎంప్లాయీ నీడ్ టు హ్యావ్ అ పాజిటివ్ విల్ ఆన్ యర్ కంపెనీ. ఎంప్లాయీకి నీ పైన ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది అనుకోండి, ఇమీడియట్లీ దే ఆర్ గోయింగ్ టు గివ్ యూ అ పాజిటివ్ అవుట్కమ్స్. హార్డ్ వర్క్ చేస్తారు అండ్ నువ్వు ఎంత అయితే ఇన్పుట్ పెట్టావో దానికి డబుల్ ఆఫ్ అవుట్పుట్ని ఇస్తారు అనమాట. ఓకే, సో in order to rule out the employee mindset and whatever the stress, depression, problems they are facing, everything could be treated at the industrial sector only in order to have a positive output. Okay, so those all aspects can be dealt in the industrial sector. ఓకే, సో వాళ్ళ డిప్రెషన్ ని, స్ట్రెస్ ని డీల్ చేయడము, వాళ్ళ మైండ్ సెట్ ని చదవడము. అంటే ఇప్పుడు మనం కొన్ని ఏరియాస్ లో చూసుకుంటే ఏంటంటే లైక్ ఎంప్లాయీస్ అందరికి రిక్రియేషన్ టైం ఇవ్వడము, ఓకే, ఫ్రీ టీ టైం ప్రొవైడ్ చేయడము, ఫ్రీ లంచ్ ప్రొవైడ్ చేయడము, ఇన్సెంటివ్స్ ఇవ్వడము, పాజిటివ్ ఇన్సెంటివ్స్ ఇవ్వడము. ఇవన్నీ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు మేక్ అ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎంప్లాయీ టు హ్యావ్ అ గుడ్ అవుట్పుట్ టు ద ఇండస్ట్రీ. Okay, so those strategies could be deal in the industrial psychology. And next one is legal psychology. Coming to the legal psychology, this psychology is a science which completely deals with the mindset of the people, those who are in front of the legislation. Okay, అదొక క్రిమినల్ కావచ్చు, లేదంటే మనం దేని గురించి ఏదైనా కేసు గురించి ఇంటరోగేషన్ చేస్తున్నప్పుడు కానివ్వండి, లైక్ లాయర్స్ ఏదైనా కేసు టేకప్ చేసినప్పుడు కానివ్వండి. సో అపోజిట్ పర్సన్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది అండ్ హౌ వీ సపోజ్ టు డీల్ ఇఫ్ దే ఆర్ లైక్ దట్. సో how we can gather the information from them. Okay, those techniques could be taught in the legal psychology. And the last one is clinical psychology. Okay, clinical psychology is a psychology which completely deals with the mental condition, abnormal mental conditions and its treatment. Okay, so like how we have seen the abnormal psychology, so same thing could be seen in the clinical psychology. Okay, so దీంట్లో ఏంటంటే మెంటల్ ఇల్నెస్ కేసెస్ ని తీసుకుంటాము, దాని మీద స్టడీ చేస్తాము అండ్ ట్రీట్మెంట్ అవుట్పుట్స్ ని మనం ప్రెజెంట్ చేస్తాం అన్నమాట. క్లియర్? సో దీస్ ఆర్ ద బ్రాంచెస్ అండర్ అప్లైడ్ psychology. This is all about scope of psychology, guys. Hope you guys were clear with this answer. Okay, ఈ వీడియో లాస్ట్ లో కూడా మీకు నేను నోట్స్ డిస్ప్లే చేస్తానండి, ఎవరికైనా కావాల్సిన వాళ్ళు రాసుకోండి. And also if you have any doubts not only in this subject, about other subjects also, you just please put a comment in the comment box. Kindly do subscribe the channel, follow the classes. Okay, so bye guys.